ఖమ్మం జిల్లాలో కుటుంబ కలహాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వేంసూరు మండలం లింగపాలెం గ్రామంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. భార్య మాధవిపై ఆమె భర్త నాగరాజు కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మాధవి చేయి, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో ఉన్న మహిళను స్థానికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటన తర్వాత భర్త నాగరాజు కూడా తీవ్ర గాయాలయ్యాయి. భార్యపై దాడి చేసిన అనంతరం నాగరాజు అదే కత్తితో తనకు తానే గాయపరుచుకున్నాడని మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ నాగరాజు కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మాధవి బంధువులే నాగరాజుపై ఎదురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారంటూ వారు వాదిస్తున్నారు. ఇక పరస్పర ఆరోపణల నడుమ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అసలు భార్యాభర్తల మధ్య గొడవకు కారణమేంటి, నాగరాజుపై దాడి చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ సాగట్లేదని విసనపేట ఒక హోటల్ పెట్టారు. ఆ కొడుకు కూతురు అక్కడ ఉంటున్నారు. అక్కడ ఉంటుంటే 3 రోజుల నుంచి వాటర్ కత్తి పట్టుకొని తిరుగుతున్నాంట. నేను కొద్దిగా లింగపాలెం కత్తి మనుషులు కూడా ఫోన్ చేసి చెప్తే ఏం కాదు మేము సాయంత్రం మాట్లాడుతూ అన్నారు. సందకాడ మా పిల్లోడు బయట సరుకుల కోసం కడుతుంటే ఎవరు లేకుండా చూసి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ పక్కన రోడ్డు లైట్లు ఉన్నవి మట్టి రోడ్డు ఊరు చివర మల్లపాళ్ళు వాటర్ అటు పక్కన నుంచి కత్తి ఇచ్చి నా బిడ్డ మీద పంపించి నరికి ఆ కత్తి పెట్టి ఆడే కాళ్ళు దోసుకున్నాను. నేను అసలు అంత వచ్చిన ఇక్కడ నుంచి వచ్చిన తిరుగుతుండు వాటర్ చుట్టూ వాళ్ళిద్దరు నా కొత్త వెళ్ళిపోమండం పిల్లోడు నమ్మడం నా దగ్గర ఉంటుండే పిల్ల నా దగ్గర ఉంటుంది. వాటర్లో ఉంటే నేను బతకలేనని చెప్పి 10 రోజుల కింద అంట నాతో ఫోన్ చేసినప్పుడు నా బిడ్డను నేను చంపుకొని ఆల్రెడీ ఒకసారి కొట్టిండు తలకాల పలు కొడితే ట్రైన్ స్టేషన్ లో కేసు పెట్టిన పంపించొద్దన్నారు. అసలు ఎవరు నేనే ఏమో పిల్లలు ఉన్నారని 2 పిల్లలు ఉన్నారని పంపించిన. మొన్న మళ్ళీ కొడితే మళ్ళీ తీసుకొచ్చి వాటర్ ఆడ పెట్టుకున్నాను, నా దగ్గరే పెట్టుకున్నాను. సముద్రాన్ని వాళ్ళ నాన్న వాళ్ళ అక్కలిద్దరు వాళ్ళ అమ్మ వాళ్ళ వాటర్ కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. రోజు 10 రోజులు తిరుగుతున్నారు కత్తి పట్టుకొని. ఇవాళ సన్నంత పని చేసి చంపడానికి వచ్చాడు. చంపారు, ఏళ్ళు మొత్తం పోయి కూడా అంతా నరికేశారు. చంపడానికి వస్తున్నారు. రోజు తిట్టమేనంట పక్కన మా ఊరు చివర ఓట్లో